T-72 ట్యాంక్స్ ని అటానమస్ కాంబాట్ వెహికల్స్ కిందకి మార్చే ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఫ్యూచర్ వార్ఫేర్ ని దృష్టిలో ఉంచుకొని వీటిని మారుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనకు రాంబో సినిమాలో రాంబో వచ్చేసి ఒక రష్యన్ ట్యాంక్ తీసుకొని అతను ఫైర్ చేస్తుంటాడు. రష్యన్ హెలికాప్టర్ వచ్చి దాన్ని షూట్ చేస్తుంది. లాస్ట్ కి బుల్లెట్ కొడతాడు, మొత్తం హెలికాప్టర్ పేలిపోతుంది, కానీ మిసైల్ వచ్చి తగులుతుంది, దాంట్లో చాలా కష్టం మీద బయటకు వస్తాడు. ఇవన్నీ మనం చూసాం, సినిమా చూసాం. రష్యన్ ట్యాంక్ T-72 మళ్ళీ రష్యన్ ట్యాంక్, మనుషులు వెళ్లి ఫైట్ చేసేటువంటి మ్యాండ్ ట్యాంక్స్. ఇవన్నీ కూడా యుద్ధంలో ఈ రోజు మ్యాండ్ ట్యాంక్స్ వెళ్లేటువంటి పరిస్థితులు మనకు తగ్గిపోతున్నాయి క్రమేపీ. ఎందుకంటే మనుషులు వెళ్తే కనుక వల్నరబుల్, వాళ్ళు అక్కడి నుంచి మిసైల్ పిట్టలు కాల్చినట్టు కాల్చొచ్చు. ఈ రోజు మనం చూసాం ఏమైందో, కీవ్ లో ఏమైందో. బెలారూస్ నుంచి వీళ్ళు ఒక పెద్ద కాలం ట్యాంకులు తీసుకొని వచ్చారు. రష్యా అయిపోయింది, యుక్రెయిన్ అయిపోయింది, కీవ్ ని రేపో మాపో దాన్ని కబ్జా చేసుకుందామని వాళ్ళు అక్కడి నుంచి పెద్ద కాలం కొన్ని వందల ట్యాంకులు తీసుకొని వచ్చారు. వీళ్ళు ఇక్కడ నుంచి డ్రోన్ అటాక్ చేశారు. డ్రోన్ అటాక్ లో పిట్టలు కాల్చినట్టు మొత్తం ఈ ట్యాంకులన్నీ కాల్చి పడేశారు. ఈ రోజు కూడా చూస్తే కనుక మనం ల్యాండ్స్కేప్ అంతా కూడాను కొన్ని వందల రష్యన్ ట్యాంకులన్నీ కూడా ధ్వంసమైపోయి పడున్నాయి. ఎన్ని వందల మంది చనిపోయి ఉంటారు. దాన్ని ఒక ట్యాంక్ లో ఒక మనిషి ఉంటాడు కదా, 3-4 సిబ్బంది ఉంటారు మినిమం. దానికి ఫైర్ చేసేవాడు ఒకడు ఉండాలి, దాన్ని డ్రైవ్ చేసేవాడు ఒకడు ఉండాలి, దాని అమ్యునిషన్ లోడ్ చేసేవాడు ఒకడు ఉండాలి, నావిగేటర్ ఒకడు ఉండాలి, కమ్యూనికేషన్స్ నావిగేషన్ చేయడం కూడా ఉండాలి. సో 4-5 ఉంటారు. సో ఒక ట్యాంక్ కొడితే 4-5 చనిపోతారు. సో అటువంటి పరిస్థితి. కానీ ట్యాంక్ యుద్ధం అనేది మనకు మొదటి ప్రపంచ యుద్ధం నుంచి మనం ట్యాంక్ యుద్ధాలు చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ట్యాంకులు అవసరం ఉన్నది, కానీ మనుషుల యొక్క ప్రమేయం లేకుండా అటానమస్ కాంబాట్ వెహికల్ గా తయారు చేసి సేమ్ T-72 నే ట్యాంకు, కానీ మనుషులు ఉండదు. మొత్తం రిమోట్ గా దాన్ని కంట్రోల్ చేసి దాన్ని యుద్ధం చేసే దిశగా దాన్ని కన్వర్ట్ చేస్తున్నారు. వెస్టర్న్ దేశాల్లో ఇంక్లూడింగ్ రష్యాలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాత ప్లాట్ఫామ్స్ ని డిస్కార్డ్ చేసేస్తున్నారు, పక్కన పడేస్తున్నారు, కొత్త ప్లాట్ఫామ్స్ తీసుకొస్తున్నారు. అన్మాన్డ్ కాంబాట్ వెహికల్స్ తీసుకురావాలంటే మళ్ళీ కొత్త టెక్నాలజీ, కొత్త ఇవన్నీ తీసుకొస్తారు. మొత్తం ప్లాట్ఫామ్స్ డిఫరెంట్, అన్ని వేరే. పాతవి అయిపోయినాయి అని చెప్పి దాన్ని అబ్సొల్యూట్ అని చెప్పి పక్కన పడేస్తారు. మనం అలా చేయట్లేదు, పాత ప్లాట్ఫామ్స్ ని కొత్త టెక్నాలజీ తోటి మారుస్తున్నాం. సో అది మనం చేస్తున్న జుగాడ్. నిజంగా యుద్ధ భూమిలోకి వెళ్లి వాళ్ళ కింద ల్యాండ్ మైన్స్ పెట్టి జన నష్టము, మన సైనికుల నష్టం లేకుండా కూడా మనం యుద్ధం చేయగలిగినటువంటి ఒక పరిస్థితికి తీసుకెళ్తున్నాం. ఎంత మినిమం డ్యామేజ్ మన సైనికులకు జరిగితే అంత మంచిది. ఎంత మనం టెక్నాలజీని మనుషులు లేకుండా ప్లాట్ఫామ్స్ ని తయారు చేసి మనం కొట్టగలమో ఆ దిశగా మనం ప్రయత్నాలు చేస్తాం. అలాగే మనం L-70 పాత ఎయిర్ గన్ ఎక్కడి నుంచో రష్యా నుంచి 60 దశకంలో తెచ్చుకున్నది కూడా కంప్లీట్ గా ఇంటిగ్రేట్ చేసేసాం, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్. అదే మనం చేస్తున్నాం. పాత ప్లాట్ఫామ్స్ ఏది వదలట్లేదు, అన్నిటిని కన్వర్ట్ చేస్తుంది. కానీ MiG-21 ని ఇప్పుడు దాన్ని అన్మాన్డ్ ప్లాట్ఫామ్ కింద వాడబోతుంది. టార్గెట్ షూటింగ్ వాడతాం. సపోజ్ బ్రహ్మోస్ టెస్ట్ చేయాలి, ఇంకేదో మనకు ఈ కుషా ఆపరేషన్ కుషా టెస్ట్ చేయాలి, దానికి MiG-21 ని ఫ్లై చేస్తాం మనిషి లేకుండా, ఇక్కడ నుంచి షూట్ చేస్తాం. టార్గెట్ షూటింగ్ కోసం వాడుకుంటాం. లేదా రికగ్నైజెన్స్ చేయడానికి కింద కెమెరాలు పెట్టి తిరిగేసి వస్తుంది, అలా చేస్తాం. కాబట్టి MiG-21 ప్లాట్ఫామ్ ని వేస్ట్ చేయట్లేదు, దాన్ని కూడా వాడుకుంటాం. అలాగే దీన్ని కూడా T-72 పాత టెక్నాలజీని అటానమస్ వెహికల్ కింద వాడేటువంటి జుగాడ్ భారతదేశం చేస్తుంది.